गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, సనాతనమైనటువంటి మన వైదిక సంస్కృతి, మనం ప్రతిరోజు కూడా ఆ యొక్క తిథివార నక్షత్రాలను అనుసరించి, అనగా పంచాంగం అనుసరించి మనం అన్ని కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తాం. భగవంతుని యొక్క కైంకర్యాలు చేయాలనంటే పంచాంగం చాలా ప్రాశస్త్యమైనటువంటిది. పంచాంగంలో అనేక విశేషాలు మనకు తెలుస్తాయి. అందులో 12 మాసాలు ఉన్నాయి. చైత్ర మాసం నుండి ఫాల్గుణ మాసం వరకు 12 నెలలు. ఇది సూర్యుడి యొక్క పరిక్రమము, చంద్రుడి యొక్క పరిక్రమము వలన చాంద్రమాన మరియు సౌరమానాలు మనం గుణితం చేస్తున్నాం. సూర్యభగవానుడు ప్రతి నెలలోనూ ఒక్కొక్క రాశిలో ఆయన సంచరిస్తాడు. 12 రాశులు ఉన్నాయి. ఒక రాశి నుండి మరొక రాశికి ఆయన ప్రవేశిస్తూ ఉంటాడు. ఏ రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు దానికి సంక్రమణము అని అంటారు. ఉదాహరణకు 12 మాసములు, 12 రాశులు. సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమణమని, కర్క రాశిలో ప్రవేశించినప్పుడు కర్క సంక్రమణము అని అంటారు. ఇలా సూర్యభగవానుడు సంచరిస్తూ ఉంటాడు ఆయా మాసాల్లో. చైత్రమాసం నుండి ఫాల్గుణం వరకు 12 సంక్రమణాలు వస్తాయి. అయితే ఒక్క మాసంలో మాత్రం ఆయన సంచరించడు. అది అటువంటి మాసాన్ని మలమాసం లేదా అధిక మాసం లేక పురుషోత్తమ మాసం అని అంటారు. అంటే ఆ మాసంలో సూర్యభగవానుడు స్వస్థానంలోనే ఉండిపోతాడు. 2023లో జూలై 18 ఆగస్టు 26 వరకు మనకు శ్రావణ మాసంలో అధిక మాసం వచ్చిందండి. దాన్ని మలమాసం అన్నారు. మరి ఈ సంవత్సరం 3 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది అధిక మాసం. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో అధిక జ్యేష్ఠ మాసం అని అంటాం. ఈసారి అధిక మాసం వచ్చింది జ్యేష్ఠ మాసంలో. ముందుగా మీకు చెప్పినట్టు మలమాసం అని ఎందుకంటారంటే ఈ మాసంలో ఏ యొక్క శుభకార్యాలు కూడా నిర్వహించాం మనం. కారణం ఏంటంటే సంక్రమణం కాలేదు కావున, సూర్యభగవానుడు ఆ రాశిలో సంక్రమణం కానందువల్ల అది కేవలము ఆధ్యాత్మిక వికాసం కోసం మాత్రము ఆ మాసాన్ని కేటాయించారు. అందుకే దీనికి పురుషోత్తమ మాసం అంటారు.
ఎందుకు పురుషోత్తమ మాసం అని అంటారు, దానికి కారణం ఏమిటి అని. ఆత్మీయులారా, మనం ఒక అక్షరాభ్యాసం చేసామనుకోండి, అక్షరాభ్యాసంలో మనం రాస్తున్నప్పుడు బియ్యం పైన పురోహితుడు రాస్తాడు ఆ సంవత్సరం పేరు, వారి గృహదేవత పేర్లు, అలా రాస్తూ ఆ మాసంకి ఒక మాసానికి ఒక దేవత ఉంటుందండి, ఆ దేవత పేరు రాస్తాం. అందుకే ఈ అధిక మాసంలో ఆ యొక్క పరమాత్మ మహావిష్ణువు దేవతలను పిలిచి సృష్టి ఆరంభంలో దేవతలకు ఒక్కొక్క మాసాన్ని నిర్ణయించాడు. ఒక్కొక్క దేవత ఆ మాసంలో ఉండాలి, వారి ఆధ్వర్యంలో శుభకార్యాలు జరగాలి అని. ఈ యొక్క అధికంగా వచ్చినట్టు ఈ మాసమునకు దేవతలు రావడానికి ఇష్టం కాలేదు. ఎందుకనగా అది మలమాసం, మనకు పంచాంగ రీతిలో ఇది సంఖ్యలో రాలేదు కదా అని వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ఆ మాసం బాధపడినప్పుడు పరమేశ్వరుడు అనగా మహావిష్ణువు ఈ మాసానికి సంపూర్ణంగా అధిపతిని తనే అయి ఉంటానని చెప్పాడు. అప్పుడు అన్నాడు, ఎవరైతే ఈ యొక్క అధిక మాసంలో, ఈ మలమాసంలో పుణ్యకార్యాలు ఎవరు చేస్తాడో వాడు పుణ్యాత్ముడు, వారు సంపూర్ణమైనటువంటి మలినాన్ని నేను పోగొడుతున్నాను అన్నాడు. అందుకోసమే మన సనాతన ధర్మంలో ఈ యొక్క అధిక మాసంలో అన్ని దేవాలయాల్లో భజనలు, కీర్తనలు, విష్ణు పూజలు దీనికి ప్రాశస్త్యం. ఎందుకనగా ఆ మాసానికి భగవాన్ విష్ణువే అధిదేవత అయి ఉన్నాడు. అందుకే దానములలో అత్యధిక ప్రాధాన్యమైనది ఏదనగా మనం సమస్తమైన దానాలు ఈ యొక్క అధిక మాసంలో చేయాలి అన్నారు. అయితే మంగళ కార్యాలు మాత్రం చేయాలి. అనగా గృహప్రవేశాలు కానీ, వివాహాదులు కానీ, చౌలము, ఉపనయనాతులు ఇన్ని నిషేధం. ఎందుకు అలా చెప్పారు అనగా వాతావరణంలో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. వాతావరణ మార్పులు అనారోగ్యానికి అనారోగ్యాలు వస్తాయి. అందుకే పుణ్యకార్యాలు మాత్రం చేయరాదు అని శాస్త్రం నిర్దేశించింది. ఇది సౌరమానము, చాంద్రమానాన్ని సరిచేసేదానికి వచ్చినప్పుడే ఈ యొక్క లెక్కలో అధిక మాసం అని అంటారు. భూమిని ప్రదక్షిణం చేయడానికి చంద్రుడు 354 రోజులు, సూర్యభగవానుడు 365 రోజులు. ఈ రెండు మా సౌరమానం, చంద్రమానాన్ని మనం గుణించేటప్పుడు 365లో 354 తీసేస్తే 11 మిగిలిపోతాయి. అట్లా 11 3 33, అంటే 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి 33 సంఖ్యలో ఉన్నటువంటి అపూపములను మనం దానం చేస్తారు. ఆత్మీయులారా, దానము విశిష్టమైనటువంటిది. మనం ఇంతకు ముందు ఒకసారి వివరించాను. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి సన్మార్గాలు చెప్పారు. కృతయుగంలో తపస్సు ద్వారా భగవంతుని పొందేటువంటి వారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో వ్రతములు, పూజలు, నోములు, కలియుగంలో నామస్మరణ, దానములు, ధ్యానము మరియు దానము నిధానం. మనుష్యుడు తన జీవితకాలంలో న్యాయార్జితంగా సంపాదించినటువంటి దాన్ని, ధనం కావచ్చు, ధాన్యం కావచ్చు, వస్త్రములు కావచ్చు, ఏదైనా సరే విశేషంగా చెప్పబడినటువంటి యొక్క అధిక మాసం, ఈ జ్యేష్ఠ మాసంలో దానం చేయడం అత్యంత పుణ్యకరమై ఉన్నది. ఇంకా దాన ధర్మాల విషయం వస్తే 33 సంఖ్య ఎందుకు చెప్పారనగా అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు మరియు ఆ యొక్క అశ్విని దేవతలు అందరినీ కలిపి 33 అని సంఖ్య చెప్పబడ్డాయి. భగవద్గీతలో ఆ యొక్క ఏకాదశ అధ్యాయంలో చాలా చక్కగా దీని గురించి వివరించారు.